మీరు పంపమని మీ కృపకై మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చాలా జాగ్రత్తగా వినాల. వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఒక్క మాట మనం వదిలేస్తే అది మన జీవితంలో పొరపాటుగా మారిపోతుంది. ఆ మాటను మనం పట్టుకోగలిగితే మన జీవితంలో అది ఆశీర్వాదంగా మారుతుంది. హల్లెలూయా. అందుకే ఎక్కడ ఎలా కూర్చున్నా దైవ సన్నిధిలో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా కూర్చోవాలంట, ఆసక్తిగా కూర్చోవాలంట. హల్లెలూయా. చూడండి 127వ కీర్తనలో, ఇది సొలొమోను రాసిన కీర్తన, 1వ వచనంలో ఇలా ఉంది: యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అయితే ఈ రోజుల్లో చాలామందికి ఇల్లులు ఉన్నాయంటే కొంతమంది ఉన్నాయని ఎత్తుతారు, కొంతమంది లేవని ఎత్తుతారు. అయితే లేని వారికి ఏమో దేవుడు కట్టించలేదు, ఉన్న వాళ్ళకేమో దేవుడు కట్టించాడు అనుకుంటారు అందరూ. మాకు కట్టించాడంటే మాకు దేవుడు కట్టించాడండి, అలా కట్టించలేదండి అంటూ ఉంటారు అన్నమాట. ఆ విషయం కాదు ఇక్కడ. ఏమండి, ఈ లోకంలో ఉన్న ఇంటి కోసం కాదు ఇది. ఏదో మన ప్రసంగాల్లో ఇలా ఉపయోగించుకుంటాం కానీ, ఏమండి, అలాగైతే దేవుడు కట్టించుకుంటే ఎవరైనా కట్టించేసుకుంటారండి అంటే అందరికి ఇచ్చాడు అది దేవుడు. ఎందుకంటే నమ్మిన వారికి, నమ్మని వారికి, ఉన్నాడన్న వారికి, లేడన్న వారికి, అందరికీ దేవుడు ఆయన. హల్లెలూయా. అది మొదటగా మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇప్పుడు అనిల్ అంబానీ గారికి లేడు దేవుడు. అతని ఇల్లు ఎంత పెద్దదో తెలుసా? మరి ఎవరు కట్టించారు? అది ఎవరు కట్టించారు అని అనిల్ అంబానీ గారు కట్టించుకున్నారండి అంటాడు. అంటే ఇంకొక ఆయన ఉన్నాడు, మంచి భక్తిపరుడే, ఆయనకి ఇల్లే లేదు. మరి ఆయనకి దేవుడు కట్టించలేదా? కాబట్టి ఇక్కడ ఉన్న మీనింగ్ అది కాదు. దేవుడు నమ్మిన వారికి, నమ్మలేని వారికి కూడా ఆయన ఆహారం ఇస్తూ ఉన్నాడు, ఆయన పోషిస్తూ ఉన్నాడు, ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు. అయితే ఈ లోకంలో మనం ఎందుకు వచ్చామో ముందు అది తెలుసుకోవాలా. అంటే ఈ లోకంలో ఎందుకు పుట్టామో, ఈ జన్మకు అసలు కారణం ఏమిటో మనం తెలుసుకోగలిగితే అప్పుడు మన బ్రతుకు విలువ కలిగిన బ్రతుకుగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు కారణ జన్ముడు. అంటే అందుకనే మానవుల్ని ఏమంటారంటే, ఈ జన్మ ఎత్తాలంటే ఎన్ని జన్మలు ఎత్తాక చివరిగా ఈ జన్మ ఎత్తుతారంట. ఈ జన్మలో పాపం చేస్తే పందిగానో, కుక్కగానో, దోమగానో, ఏగ్గానో మలుపోడు జన్మలు ఎత్తుతారని మనుషులు ఊహాకల్పనతో రాశారు. అది ఊహాకల్పన. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మనిషికి మరొక జన్మ లేదు. మనిషికి మరొక జన్మ లేదు, కానీ మరొక బ్రతుకుంది. ఏంటి ఆ బ్రతుకు? ప్రభుని నమ్ముకుని జన్మను సార్థకం చేసుకోగలిగితే పరలోక రాజ్యం ఉంది, లేకపోతే నిత్య నరకం ఉన్నది. అన్ని గ్రంథాలు ఒప్పుకునే సత్యం ఏంటి తెలుసా అమ్మ? అన్ని గ్రంథాలు ఒప్పుకునే సత్యం ఏంటి తెలుసా? మోక్షం ఉన్నది, నరకం ఉన్నది. మోక్షం ఉన్నది, నరకం ఉన్నది. లేకపోతే పరలోకం ఉన్నది, నరకం ఉన్నది. లేకపోతే స్వర్గం ఉన్నది, నరకం ఉన్నది. అన్ని పేర్లు ఎలాగైనా ఉన్నా కానీ, అనగా స్వర్గము, నరకము, స్వర్గము, మోక్షము, పరలోకం అంటే ఆనందమునిచ్చు స్థలము. ఇక్కడ దుఃఖమునిచ్చు, వేదనిచ్చు భయంకరమైన స్థలము. ఏది? నరకము అని అందరూ చెప్తారు. అందుకే పాపం చేయకరా నరకానికి పోతావు అంటారు, పుణ్యం చేసుకోరా మోక్షానికి వెళ్తాం అంటారు ఈ లోకంలో ఉన్న మనుషులు. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు పుణ్యము పాపము వల్ల ఏమండి కాదు, కానీ నీవు ఆఖరికి పాపిగానే ఉన్నావు. నువ్వు ఏమవ్వాలంటే కడగబడాలి. ఏం చేయాలా? నువ్వు పరిశుద్ధపరచబడాలి, నువ్వు పవిత్రపరచబడాలి అనగానే, ఓహో అయితే నేను కడగబడాలి, నేను పవిత్రపరచబడాలి, నేను పరిశుద్ధపరచబడాలని ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారంటే నదుల్లోకి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? పుష్కరాలు. అబ్బో ఎంతమంది పారిపోతారో. అందులో క్రైస్తవులు కూడా ఉంటారులేండి కొంతమంది.
పారిపోయే వాళ్ళు కూడా వాక్యం సరిగా అర్థం అవ్వక పారిపోయి అందులో మునిగేస్తూ ఉంటారు. అలాగే మళ్ళీ చెప్పండి, కుంభమేళాలు వాటిలోకి వెళ్ళి మునిగేస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళు ఎక్కడికి ఏమైపోతారట, మోక్షానికి వాళ్ళు పవిత్రులు అయిపోతున్నాం మేము స్నానం చేయటం. వాళ్ళు పవిత్రులకు గజ్జి తామర రకాల చెడ్డ అనారోగ్యాలు అన్నీ వస్తాయి అందులో, చర్మ రోగాలు అన్నీ వస్తాయి అందులో. ఎందుకంటే వేల కంపు ఉన్న వాళ్ళు అందులో ఉండటం వల్ల నది అంతా కలుషితం అయిపోతుంది. అంటే అన్నీ ఏ నదులైనా బాగు చేయొచ్చు, కానీ ఒక నదిని బాగు చేయలేకపోతున్నారట. అది ఏ నదో తెలుసా? గంగా నది. గంగను అంటే ఈ మనుషులందరికీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చచ్చిపోయిన వాళ్ళని అక్కడికి వెళ్ళి దహనం చేసి అందులో కలిపేస్తే మోక్షం అయిపోతుందని శవాలను మోసుకొని వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడైతే సౌకర్యాలు లేక పాడి మీద మోసుకొని వెళ్ళారు, చాలా రోజులు వెళ్ళేవారు. ఇప్పుడు ఎలాగా? ఫ్లైట్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, తీసుకెళ్ళిపోతున్నారు శవాల్ని. అక్కడ కాల్ చేస్తున్నారు, కాల్చేసి అందులో కప్పేస్తుంటే గంగా నది స్వచ్ఛమైన నీరంతా కూడా శవాలతో కలుషితం అయిపోయింది. ఒక ఆయన ఉంటాడు, ఫిషింగ్ చేస్తాడు అతను ప్రతి నదుల్లోనూ సముద్రాల్లోని. ఆయన ఈ గంగా నది దగ్గరికి వచ్చి ఆ నీళ్ళని పరీక్షించాడట. పరీక్షిస్తే అందులో భయంకరమైన వైరస్లు ఉన్నాయంట ఆ నీటిలో. నేను ఏ నీటిలో అయినా చేపలు పడతాను, కానీ ఈ నీటిలోకి నేను అసలు ఆ దిగను, ఇక్కడ చేపలు పట్టను అన్నాడు అతను. ఎందుకు తెలుసా? అంత కలుషితం అయిపోయింది. దానికోసం మన మోడీ గారు 2000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఖర్చు పెడితే శుభ్రం ఉంది, అప్పటికప్పుడు శుభ్రం అయింది, మళ్ళీ మామూలే. అందుకే ఏమండి, చైనా కానీ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఆయా దేశాల్లో, న్యూజిలాండ్ కానీ ఆ దేశాల్లో ఏమండి నదులను పూజించరు. మరి ఏం చేస్తారు తెలుసా? నదులను శుభ్రపరుచుకుంటారు, నదులను గౌరవించుకుంటారు వాళ్ళు. అంటే నదులను జాగ్రత్తగా చూచుకుంటారు. ఇక్కడ నదులను పూజిస్తారు, నదులను కలుషితము చేస్తారు. మన పవన్ కళ్యాణ్ గారు గోదావరికి వెళ్ళి ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న కంపు అట్లు చూచి, ఏంటిది నదా, ఇదేంటి ఇలా చేశారని. మేమేం చేయమండి, ఆ పేపర్ మిల్లు వదిలేస్తున్నారని అంటున్నాడు మంత్రి. అంటే వాళ్ళు వదిలేస్తే మీరేం చేస్తున్నారే అని తిడుతున్నాడు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇది ఒకరి వల్ల అయ్యేది కాదు, ఇది ప్రజల్లోనూ పాలకుల్లోనూ అంటే ఈ కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు కూడా ఏం రావాలా? మార్పు రావాలా. అయితే కలుషితం చేస్తున్నారు. ఇక్కడ తెలుసా, తల్లిని ఇక్కడ పూజిస్తారు. ఎక్కడమ్మా? ఇక్కడ వెళ్ళి కాలెట్టేసుకొని దీవెనలు అన్నీ తీసుకుంటారు, కానీ తల్లిని ఏం చేస్తారు తెలుసు? ఇక్కడ బొంత పెట్టరు. అక్కడ తల్లిని పూజించరు, తల్లిని గౌరవిస్తారు. తల్లిని ఏం చేస్తారు? తల్లిదండ్రులను వాళ్ళు గౌరవిస్తారు. ఇక్కడ తల్లిదండ్రులను పూజిస్తారు ఫోటోల్లో. లేకపోతే మామూలుగా ఉంటే ఆ పండగకో అప్పుడు మంచి చీర ఏదో కట్టేసి బ్లెస్సింగ్ తీసుకుంటారు. అక్కడి నుంచి అలాగేమెట్టరు, ముద్దకూడు ఏమీ పెట్టరు అన్నమాట. కాబట్టి ఇక్కడ సృష్టిని పూజిస్తారు, అక్కడ సృష్టిని సంరక్షిస్తారు. హల్లెలూయా. చూడండి, పూజిస్తున్నాము అంటే ఎంత విలువగా ఉండాలా. అంటే పూజకు మనకు ఏం తెలియట్లేదంటే అర్థము తెలియట్లేదు. అందుకే ఈ బ్రతుకుకు మనుషులకు ఏం తెలియట్లేదు, అర్థం తెలియట్లేదు. అర్థం తెలియక వ్యర్థంగా బతుకుతున్నారు, భూమికి భారంగా బతుకుతున్నారు, కుటుంబాలకు భారంగా బతుకుతున్నారు. కొంతమంది పనిపాటు చేయరు, కుటుంబానికి సహకారంగా ఉండరు, ఏది నేర్చుకోరు, ఆ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటారు అలాంటి వాళ్ళు వల్ల తల్లిదండ్రులకి బాధే, కుటుంబానికి బాధే. అలాంటి పాడైపోయిన వాళ్ళని యేసయ్య బాగు చేస్తాడు. హల్లెలూయా. ఎవరికి పనికిరారు, అందరికీ బరువైపోయారు అనుకున్న వాళ్ళని యేసయ్య ఆదరిస్తాడు. యేసయ్య వారిని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అందుకే చెడిపోయిన వాళ్ళనే పిలుస్తున్నాడు ఆయన, పాడైపోయిన వాళ్ళే పిలుస్తున్నాడు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఆరోగ్యవంతులకి నేనే వైద్యుడిని కాదు. నేను ఎవరికి వైద్యుడిని?
అనారోగ్యం ఉన్న వాళ్ళని పిలుస్తున్నాను. 1, 2 ఆయన అంటాడు, నేను నశించిపోతున్న వాళ్ళు పాపులను పిలుస్తున్నాను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కోసం వచ్చారట? లూకా సువార్త 19వ అధ్యాయము చూడండి 10వ వచనం. దేవునిస్తూ నశించిన దానిని వెదకి రక్షించడానికి ఏటి నశించిపోయింది? మనుషుల్లో పరిశుద్ధత, పవిత్రత నాశనం అయిపోయింది. మంచితనం నాశనం అయిపోయింది. మేలు చేసే గుణం నాశనం అయిపోయింది. సహాయపడే గుణం నాశనం అయిపోయింది. ఏమండి, వాళ్ళు మరి ఏమొచ్చేసింది? అంత చెడ్డొచ్చేసింది. నశించిపోయి ఆత్మ నశించిపోతుండగా ప్రభు ఆయన వారి మీద ఏమయ్యాడంటే కనికరం పడుతున్నాడు అనమాట. చూడండి, అది అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. అక్కడ క్లియర్గా నశించిందంటే మనకు తెలియలేదు కనుక, ఎక్కడ? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఖచ్చితంగా వచ్చాడు. అంటే నశించిన దాన్ని అంటే క్లారిటీ తెలియలేదు అక్కడ. మీకు ఏదో నశించిపోతుందంటే అనుకుంటున్నారు, కానీ ఏటి నశించిపోయాడంటే పాపం చేత మనిషి నాశనం అయిపోతున్నాడు. దురలవాట్ల చేత, అబద్ధాల చేత, మోసాల చేత, దొంగతనాల చేత, వ్యభిచారాల చేత, రకరకాలైన దౌర్భాగ్యమైన పనుల చేత నాశనం అయిపోతుంది. అదే పాపం. ఆ పాపము అతడిలో ఉండుట ద్వారా పాపాలు చేస్తున్నాడు. అందుకే ఏమంటే మనిషి ఎందుకు క్షమాపణ ఉందో తెలుసా? మనిషికి ఎందుకు క్షమాపణ ఉందో దేవుడి దగ్గర తెలుసా? స్వతహాగా మనిషి పాపం చేయట్లేదు. పాపం అనే విత్తనం మనిషిలో ఉంది. విత్తనాలు ఉన్నప్పుడు మొలకొత్త ఉంటుందమ్మా. చూడండి, గడ్డి మీకు అక్కడక్కడ ఉంటుంది కదా, గడ్డి కోసేస్తా ఉంటే ఏమవుతూ ఉంటుంది? మళ్ళీ వచ్చేస్తాడు, మళ్ళీ కోసేస్తే మళ్ళీ వచ్చేస్తాడు. ఎందుకు వస్తుంది? విత్తనం. అందుకే స్వతహాగా నేను పుట్టినప్పుడు నేను ఏమైనా పాపం చేశానా? కానీ నాలో ఏముంది? ఆదాము వాళ్ళు చేసిన ఆ పాపం నాలోకి వచ్చేసి ఉంది, విత్తనం ఉంది. దాన్ని బట్టి నాకు ఏం జరుగుతుంది? మోసం చేయి, అది చేయి, ఇది చేయి, వాళ్ళ కొట్టు, ఎళ్ళ కొట్టు, అక్కడ వారిని నాశనం చేయి, నాశనం చేయని నా హృదయంలో ఏం చేస్తుంది? ప్రేరణ కలుగుతుంది. దాన్ని బట్టి పాపం చేస్తాం. అందుకనే దేవుడు ఏమంటే మనల్ని బాగు చేయాలని, ఆ పాపం అనే విత్తనం మనలోంచి తీసి పడేయాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆ పాపం అనే విత్తనం తీసి పడేయడం దేనివల్ల అవుతుందంటే ఆ పరిశుద్ధుని రక్తము వలన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు రక్తమే కడుగుతుంది, ఇంకేది కడగదు. నన్ను కడిగేది చెప్పండి? నదుల్లో నీళ్ళు కాదు. మొన్న రాజమండ్రిలో ఒక ఆయన మోక్ష మార్గం అని వెళ్ళాడు. మోక్ష మార్గం అని మొత్తానికి వెళ్ళి చచ్చిపోయాడు. ఎందుకంటే ఒక ఇరుకైన ఆ బండ సందుల్లోంచి వెళ్ళడం మోక్షం అని పిచ్చి ప్రజలు. అంటే ఏం లేదు వాళ్ళకి? అజ్ఞానము, జ్ఞానం లేదు, మూర్ఖత్వం. రాళ్ళ మధ్యలోకి వెళ్తే మోక్షం వచ్చేస్తే ఇంకెందుకు? ఇంకా అందరూ అదే పని ఆడతారు కదా. అంటే మూఢనమ్మకాలతో మన దేశాన్ని ముంచేస్తున్నారు జనాలు. ఇప్పుడు అందరూ ఎందులోకి వెళ్ళిపోయారంటే మూఢనమ్మకాల్లోకి మళ్ళీ వెళ్ళిపోయారు జనాలు. ఏమంటే ఇంట్లో డబ్బులు లేవండి, అప్పులు అయిపోయావా? అయితే కొన్ని నూకలు తీసుకో, లేకపోతే కొన్ని నువ్వులు తీసుకో, లేకపోతే కొన్ని బఠానీలు తీసుకో, అవి చెట్టు దగ్గరికి వెళ్ళు, దూరంగా నుంచో ఇసురు. అయ్యో, ఆ ఇసురు తర్వాత ఎలాగెట్టుకో ఇంట్లోకి వచ్చేస్తే చూడు అంటున్నాడు. అంటే అలాగే చేస్తున్నారు జనాలు. అంటే ఎందులోకి వెళ్ళిపోయారు మనుషులు? మూఢనమ్మకాల్లోకి పోతున్నారు. ఒకప్పుడు మూఢనమ్మకాలు వెళ్ళిన స్థితి ఇప్పుడు మళ్ళీ వస్తుంది. అందుకే ఇప్పుడు యూత్ అంతా కూడా మంచి పొజిషన్లో ఉండాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కుటుంబంతో చక్కగా ఆనందంగా చూసుకోవాలి అనేది లేదు. ఇప్పుడు యూత్ ఎలా మారిపోయారంటే, ఎందులోకి వెళ్ళిపోయారంటే, 1 రాజకీయాలు, 2 కులం, మనోడే అని వాళ్ళోడు అన్నాడు ఎలాగైనా తిరుగుతాడు. 3వది ఏంటి చెప్పండి? 1 రాజకీయాలు, 2 కులం, 3వది ఏంటి తెలుసా? మతం.
అందరూ ఏమనుకుంటున్నారు, ఒక నినాదం పెట్టుకుంటున్నారు, దాంట్లో పోతున్నారు. దాన్ని రక్షించాలి, ఇది రక్షించాలి, ఈడే రక్షణ లేదు, ఈయన రక్షించేవాడు లేడు, కానీ ఈడు అందరిని రక్షించాలని వెళ్తున్నారు మనుషులు. ఏమండి, అంతేగాని మాకు ఉద్యోగాలు కావాలి, మాకు మంచి భవిష్యత్తు కావాలి, హాస్పిటల్ కావాలి, మంచి చెప్పండి న్యాయస్థానాలు మాకు కావాలని ఎవడాన్ని అడుగుతున్నాడండి. పెట్రోల్ ఇంత రేటు పెరిగిపోయి ఎవడో మాట్లాడట్లేదు. ఇప్పుడు పెట్రోల్ ఇథనాల్ అని ఒకటి కలుపుతున్నాడు. అది ఎందులో వచ్చి అంటే చెరుకులోంచి ఆ పిప్పుల్లోంచి వచ్చిన ఆ రసాన్ని కలుపుతున్నారు. ఆ రసం మండుతుందా? మండదని చెప్పి పెట్రోల్లో కలుపుతున్నారు. అది పెట్రోల్లో కలపడం వల్ల అందులో తీపి పదార్థం వల్ల ఇంజిన్లు ఏమైపోతాయి అంటే బ్లాక్ అయిపోతాయి. ఇంజిన్లు ఏమైపోతాయి, అన్నీ పాడైపోతాయి. జనాలు అది ఎవ్వడు ఒక్కడైనా జనాలు మాట్లాడుతున్నారా దానికోసం? అది వద్దని చెప్తున్నారా? ఎవ్వరూ మాట్లాడట్లేదు, సైలెంట్ అయిపోతున్నారు. ఎందుకు చెప్పండి? మతంతో వస్తుంది, రాజకీయంతో వస్తుంది, అది అందువల్ల మాట్లాడట్లేదు. అంటే ఈరోజు ఏమంటే తప్పును తప్పు అని చెప్పడానికి నిలబడితే ఆడి మీద ఏం కేసులు వస్తాయని కోరుకుంటున్నారు. మాట్లాడాలి, నిజం మాట్లాడాలి. నిజం కోసం 4 తిట్లు తిన్నా పర్వాలేదు, కానీ ఏం చేయాలంటే నిజం మాట్లాడకపోతే నిజం ఏమైపోతుంది? మాయమైపోతుంది. అందుకే సత్యం అనేది మనం మాట్లాడాలి. మనం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? అందుకే సువార్త అనేది సత్యం. యేసుక్రీస్తు ప్రభువారు సత్యం, దేవుని మాటలు సత్యం. ఆ మాట్లాడాలండి. నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఆ దేవుడే మార్చుకుంటాడు. అవన్నీ కూడా నీవు సొంత అజ్ఞానమైన మాటలు. దేవుడు ఏమన్నాడు? మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వజనులకు సువార్తను చెప్పండి అన్నప్పుడు నువ్వు చెప్పకుండా దేవుడు మార్చుకుంటాడు అంటున్నావంటే దేవుడి మాటను ఏమంటున్నావు తెలుసా? నువ్వు నాకు అక్కర్లేదని మాట్లాడుతున్నావు, నీ మాట నేను వినను అంటున్నావు. ఆ స్థితి నుంచి మనం విడుదలైపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేశం పాడైపోతూ ఉంది. దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. మనుషులు పాడైపోతున్నారు, ప్రార్థన చేసి వారికి సత్యాన్ని చెప్పాలన్నమాట. ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. అని భారతదేశం చాలా పాడైపోయింది. దేవుడు లేడన్న దేశం ఉంది. ఏది చెప్పండి? రష్యా. దేవుడు లేడంటారు, అయినా అభివృద్ధి చెందుతుంది. అది దేవుడు లేడన్న దేశం చైనా అభివృద్ధి చెందుతుంది. కారణం ఏంటి? అక్కడ రెండు అంట. నువ్వు బతికున్నావంటే పని చేయాలా, పని చేయలేకపోతే చచ్చిపోవాలా. చైనాలో నువ్వు బతికున్నావంటే పని చేయాలా, నువ్వు పని చేయనంటే చచ్చిపోవాలా. అందుకే చెయ్యిలు లేని వాళ్ళు పనులు చేస్తున్నారు, కాళ్ళు లేని వాళ్ళు పనులు చేస్తున్నారు, ముందుతో ఉన్న వాళ్ళు పనులు చేస్తున్నారు. చేయవలసిన పని ఉందా? అడుక్కుంటే సరిపోద్ది కదా. ఇక్కడ అది అక్కడ అది కాదు, పని చేయాలి. తను చెయ్యగలిగింది ఏదో అది చెయ్యాలి. హల్లెలూయా. అందుకే కొన్ని వీడియోలు చూస్తున్నారు. ఆ వీడియోలు అన్నీ పని చేస్తున్న వాళ్ళు ఎక్కడోళ్ళ కంటే అక్కడే. అందుకే చైనా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయిపోతుంది. చైనా అంటే చైనా అనగానే మన వాళ్ళకి మళ్ళీ ఇది అంటే ఏ దేశమైనా ఎవరైనా ముస్లిం తప్పు చేసేటనుకో అంటే పాకిస్తాన్ వాడు అంటారు అనమాట. క్రైస్తవులు తప్పు చేశారనుకో వీళ్ళు మన దేశాన్ని అమ్మేస్తున్నారు అంటారు అనమాట. అంటే మతముతో ఉన్నవారు ఎవడైనా చెప్పాడు, అది హిందువు చెప్పే ఏదన్నా చేసాడనుకో ఏం మాట్లాడరు అనమాట. అంటే ఈ మనుషులు మూఢనమ్మకాల్లో మనుషులను తీసుకెళ్ళిపోతున్నారు. అందుకే బైబిల్ ఎవరిలోకి అయితే వెళ్తుందో వారికి ఏమొస్తుందంటే ఆయన మాటలు వెళ్ళడకు తోడనే వెలుగు కలుగుతుంది, జ్ఞానం వచ్చేస్తుంది అలా ఆటోమేటిక్గా. అందుకే ఈ జ్ఞానంలోనికి రానివ్వకుండా అడ్డగించే వాళ్ళు ఎవరంటే అపవాది. రెండోది ఎవరంటే అజ్ఞానముతో ఉన్న మూర్ఖులు. అందుకే దేవుడి మందిరానికి రాకుండా అడ్డగించేది అపవాది, మూర్ఖులైన వాళ్ళే. అంటే నిజంగా ఆలోచించిన వారు ఈ గ్రంథం మనిషిని ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది. హల్లెలూయా. ఏమంటే ఎక్కడికి వెళ్ళినా బాగవరు, కానీ యేసుక్రీస్తు దగ్గర రావాలి. అందుకే అంటాడు యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటాడు. అంటే దేవుడు మన ఇల్లు కట్టాలా. హల్లెలూయా. ఏ ఇల్లు అంటే అది? ఏ ఇల్లు? ఒకటి ఈ సంఘాన్ని కట్టేవాడు కూడా దేవుడేనంట. అందుకే సంఘం అనగానే ఇది ఒక సభ కాదు, సంఘం అనగానే దేవుని ఇల్లు.
దేవుని ఇంట్లో నీవు నేను మనం ఎవరో చెప్పండి, సభ్యులం అన్నమాట. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఆమె దేవుని స్తోత్రం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడట. యేసుక్రీస్తు కూడా దేవుడు అప్పగించిన ఇంటిలో కూడా నమ్మకంగా ఉన్నాడట. ఈరోజు అండి మనకు అప్పగించిన ఇల్లు ఇది. హల్లెలూయా. ఈ ఇంటిలో ఉన్నవారు అందరూ ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. హల్లెలూయా. యథార్థవంతులుగా ఉండాలి. 3వ వచనం కూడా చదువుదాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకటి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు. మోషే కంటే గొప్పవాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5వ వచనం ఉంటుంది, ఏమండి, సాక్షార్థంగా మోసే పరిచారకుడు అయి ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్ముకున్నాడు. మనం కూడా సాక్షార్థంగా దేవుని ఇంట్లో ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండి పరిచర్య చేయాలి, పరిచారం చేయాలని. ఎందుకంటే దేవుడు మనల్ని పిలుచుకొని మనల్ని నమ్మి మనకి ఈ పరిచర్యను అప్పగించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఎలా ఉండాలంటే దేవుడు అంటున్నాడు నమ్మకంగా ఉండాలంటున్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలా? నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ ఇల్లును దేవుడు కోరుకున్నాడు. మరి ఇంటికి అధిపతి ఎవరంటే చాలామంది రాసుకుంటారు, ఈ ఇంటికి అధిపతి ఎవరు? యేసుక్రీస్తు. కానీ ఇంట్లో అన్నీ ఏముంటుంది తెలుసా? టీవీ, షికార్లు, రకరకాల, అసలు ఆయనకి విలువే ఉండదు. ఏమండి? కాబట్టి ఇంటికి అధిపతి అని కాదు, నీ ఇంటికి ఆయన అధిపతిగా ఉండాలి. ఈ మందిరానికి ఆయనే అధిపతి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయము 2వ పత్రిక 5వ అధ్యాయం తీయండి. 2వ పత్రిక 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద చూడండి, భూమి మీద మన గుడారమైన అన్నాడు. మన గుడారం ఏంటి? భూమి మీద మన గుడారం ఈ శరీరమే గుడారం. దేవుని స్తోత్రం. బాగా చెప్పారు. ఈ శరీరమే గుడారం. ఈ శరీరము ఇల్లమ్మా. ఈ శరీరం ఏంటి? ఇల్లు. ఈ ఇల్లు శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము అన్నాడు. అంటే ఈ శరీరము నిలబెట్టేవాడు ఎవరో? శరీరాన్ని దేవుడే. నీకు నాకు ఎన్ని అనారోగ్యాలు వచ్చాయో, ఎన్ని అపాయాలు వచ్చాయో, ఈ శరీరం ఎప్పుడు శిథిలమైపోవాలా. కానీ ఈ శరీరాన్ని దేవుడు ఏం చేశాడు? కాపాడుకుంటూ నిలబెట్టాడు, కట్టాడు, ముట్టాడు, స్వస్థపరిచాడు, ఆయన కాపాడాడు ఆయన. హల్లెలూయా. లేకపోతే ఈ శరీరం ఎప్పుడు శిథిలమైపోవాలా? ఏమండి, నేను వాక్యం ప్రకారం చెప్తున్నాను. మనిషి ఆయుష్ ఎంత తెలుసా? మనిషి ఆయుష్ 120 సంవత్సరాలు దేవుడిచ్చాడు. సీలింగ్ ఎంత అంటే 120. అంతకుముందు అయితే మనుషులు 200, 300, 400, 500, 600, 700, 800, 900 బతికారు. 1000 సంవత్సరాలు అనమాట అప్పుడు. అవును, అందుకే చక్కగా బతికారు. కానీ ఇప్పుడు పాపము పెచ్చిరేగిపోవడంతో ఆయుష్ ఏమైపోయింది? 120కి దేవుడు చేశాడు. ఈ 120లో కూడా మనిషి అధికమైన పాపాలు, అధికమైన భయాలు, అధికమైన ఏమండి అహంకారాలు మనుషుల్లోకి వచ్చేసి మనుషుల ఆయుష్ ఎంతవరకు వెళ్ళిపోయింది తెలుసా అమ్మా? ఎంతవరకు వెళ్ళిపోయింది తెలుసా? 60 దాటితే ఇంక అయిపోయినట్టే అన్నట్టుగా. 60 వచ్చేసిందండి, ఇంకేముంది? 60 దాటితే ఇంక అక్కడి నుంచి ఇంకా వాళ్ళు ఏమీ చేయలేనట్టుగా మారిపోయిన పరిస్థితి వచ్చింది. ఇంకా 70 వస్తే ఇంక అయిపోయినట్టే అన్నట్టు ఉంది. అందుకే ఎక్కడ చూసినా ఏమండి అక్కడక్కడ పోస్టులు ఏమైనా యవనస్తుల ఫోటోలే కనబడుతున్నాయి. ఏమండి 30, 40, 20, 25, 40, 50 ఈ సంవత్సరాల్లోనే కనబడుతున్నాయి. ఎందుకు?
దేవుడు దీన్ని శిథిలపరచకపోయినా మనుషులు దీన్ని ఏం చేసుకుంటున్నారంటే శిథిలపరిచేసుకుంటున్నారు. దేనిచేత? త్రాగుడు, చెప్పండి, వ్యభిచారము, చెప్పండి, మోసములు, అహంకారములు, గర్వాలు, ఏమంటే కుళ్ళులు, అసూయలు, ద్వేషాలు, ఇవి కూడా తాగుడు వ్యభిచారం లాంటివి, అంతకంటే భయంకరమైన ఇవన్నీ. ఇవన్నిటితో మనిషి ఏమంటే ఏమైపోతున్నాడంటే కుళ్ళిపోతున్నాడు. మనిషి కుళ్ళిపోతున్నాడు, అవయవాలు కుళ్ళిపోతున్నాయి, శరీరం అంతా పాడైపోతుంది. ఏమంటే టెన్షన్ ఎందుకండి? భయంకరమైన టెన్షన్లు పెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళు 2 అంతస్తులు బిల్డింగ్ కట్టేశారు, వీళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది. వాళ్ళు 10 తులాలు బంగారం కొనేసారు, వీళ్ళకి నిద్ర పట్టట్లేదు. ఎందుకు? వాళ్ళు ఎదిగిపోతున్నారు. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందో తెలుసా? రక్త సంబంధాల్లో కూడా అక్క ఎదిగిపోతుంటే చెల్లి చూడలేదు, చెల్లి ఎదిగిపోతుంటే అక్క చూడలేదు, అలాంటివి వచ్చేసాయి అన్నమాట. తీసుకొచ్చి ఇల్లంతా చూపించారు కనుక మా చెల్లె, మా అక్కే, మా అన్నయ్య, మా తమ్ముడే అని. ఇంకా అక్కడి నుంచి ఆడు ఏం చేస్తుంటాడంటే నిన్ను ఎలా నాశనం చేయాలా చూస్తూ ఉంటాడు. ఎందుకు? లేకపోతే ఆ ఇంట్లో ఉన్నది ఎలా దొంగతనం చేయాలో చూస్తూ ఉంటాడు. ఎందుకు? అసూయలు, చాలా విపరీతమైన అసూయలు ఉన్నాయి ఇప్పుడు. అందుకే ఏమండి నేను అంటాను, దేవుడి మీద ఆధారపడి మీ గొప్పలు చెప్పుకుంటానికి ఇది అవ్వకుండా ఆ గొప్పలే మీ మీదకి ఏం తీసుకొచ్చేస్తాయి? భయంకరమైన శోధనలను తీసుకొచ్చేస్తాయి అన్నమాట. అందుకే సౌలు అన్నవాడు ఏం చేశాడు? దేవుడు వాళ్ళందరిని నాశనం చేయండి అంటే ఆ రాజుని తీసుకొచ్చాడు. రాజుని తీసుకొచ్చి ఏం చేశాడు? నాశనం చేయమంటే తీసుకొచ్చి అన్నీ చూపించాడు. ఆడు వెళ్ళి ఆడొచ్చి మొత్తం దోచిపోయాడు. మరి అంతే. కాబట్టి గొప్పలో పోతే తెప్పలు వస్తాయి అన్నమాట. ఈరోజు మనిషిని నమ్మే రోజులో కాదు. అందుకే ఈ దేహాన్ని దేవుడు కాపాడుతున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? ఈ లోకంలో ఇప్పుడు ప్రజెంట్ ప్రశ్నలో ఒక అమ్మాయికి పెళ్లి చేయాలన్నా, ఒక అబ్బాయికి పెళ్లి చేయాలన్నా ముందు అడిగేది ఏంటి చెప్పండి? ముందు అడిగేది ఏంటమ్మా? కులం, కులం, ఆ కట్నాలు ఎంతవరకు అనుకుందాం. అన్నీ అయిపోయినాయి, మాటలన్నీ అయిపోయినాయి. చివరిని ఏమడుగుతారు? ఇల్లు ఉందా అని అడుగుతారు. ఇల్లుంటే ఇల్లు ఉందండి, పర్లేదండి, అదొక్కటే. మీరు ఎన్ని మాట్లాడుకున్నా, మీరు కావాల్సిన అన్నీ మాట్లాడుకున్న చివరికి అది గనక లేకపోతే రిజెక్ట్. మాకు ఒక ఆవిడ ఉంది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి కాలు బాగోదు, కాలు బాగోకపోతే సంబంధాలకు వెళ్ళినప్పుడు ఒక ఆయన బీఈడి చదువుకున్న ఆయన కాలుదేముందలే అని పెళ్లి చేసుకుందామంటే ఆయనకి ఏముందంటే అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ ఉంది, అన్నీ కలిసాయి, మాటలు అన్నీ అయిపోయినాయి. మ్యారేజ్ అవ్వడానికి ఆగిపోయింది దేని విషయంలో తెలుసా? అపార్ట్మెంట్ ఉంది కానీ సొంత ఇల్లు లేదు. సొంత ఇల్లు ఉండాలి, అపార్ట్మెంట్ ఇల్లు అవుతుంది ఏంటి అని ఆగిపోయారు. పల్లెటూరులో ఒక ఇల్లు ఉందంట, పల్లెటూరులో ఒక ఇల్లు ఉందంట. ఆడిని ఖాయం చేసేసారు. ఏంటంటే ఇల్లు ఉంది, ఖాయం చేసేసారు. ఆడికి పెద్ద చదువు లేదు, ఏమీ లేదు, ఆడికి చేశారు. ఈడ బీఈడి చదివిన వ్యక్తి ఏమో వదిలేశారు, అక్కడ ఏమీ చదువు లేదు, ఇల్లు ఉందని ఆడికి చేశారు. ఇప్పుడు ఆడేదో పని ఏదో కూలిపని చేసుకుంటున్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సరే ఇల్లు అనగానే, ఇల్లున్నది అనగానే ఆడికి విలువ వస్తుంది. ఇల్లు లేదు అన్న వాళ్ళకి ఏమున్నా కానీ, ఎంత గొప్ప మంచి విలువలున్నా, ఏమంటే అన్నీ కలిసిన, చదువు కలిసిన, అంటే అన్ని రకాలు ఇస్తానన్నా కూడా ఇల్లు లేదు అనగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంత తక్కువ. అందుకే జగన్ గారు అందరికి ఇల్లు ఇస్తారు. ఆఖరి మన సంఘంలో 2 ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి వెనక ముందు ఎవరు లేరు, వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తాడు. ఇల్లు వాళ్ళు అని కాదు, రేషన్ కార్డు ఉండి పెట్టుకున్న వాళ్ళందరికీ జగన్ ఇచ్చేసాడు. మన శాంతమ్మ గారికి కూడా ఇచ్చేసాడు, సంతోషమ్మ కూడా ఇచ్చేసాడు, అందరికి ఇచ్చేసాడు. ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు అన్నవాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఎందుకంటే జగన్ అలాగ ఉండకూడదని అందరికి ఇచ్చేసాడు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ చంద్రబాబు ఇచ్చేస్తాడట. ఆయనేమో ఎంత సెంటున్నర ఇచ్చాడా? ఈయన 2 సెంట్లు ఎత్తాడట. సెంట్ ఇచ్చాడు ఆయన, ఇప్పుడు ఈయన 2 సెంట్లు ఎత్తాడు. పెట్టుకోలేని వాళ్ళు ఇంకా దాన్ని ఇప్పుడు పెట్టుకుంటే
దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఏదేమైనా నేను చెప్పేది ఏంటంటే, ఇల్లు ఉన్నది అనగానే అది కట్టినా కట్టకపోయినా స్థలం ఉంది, ఇల్లు ఉంది మాకు కట్టుకుంటాం అన్నది ఉంటే వాళ్ళకి ఏమొచ్చేద్దండి? ఎక్కడ లేనంత విలువ ఎలాగ వస్తుందో దేవుడు కట్టిన ఇల్లుగా ఉంటే, ఎవరు కట్టిన ఇల్లుగా? దేవుడు కట్టిన ఇల్లుగా నీవు నేను ఉంటే, అంటే ఆ ఇల్లు, ఈ ఇల్లు శిథిలమైపోయినా, ఇక్కడ కట్టిన ఇల్లు శిథిలమైపోయినా మనకు పరలోకంలో ఏం కడుతున్నాడంటే గొప్ప ఇల్లులు కడుతున్నాడు. ఆ ఇంటిలో మనం ఎల్లకాలం ఉంటాం అన్నమాట. అందుకే ఈ ఇల్లు శిథిలమైపోతుంది, మళ్ళీ ఈ ఇల్లును దేవుడు తన శక్తి చేత కడతాడు. దాన్ని ఏమంటారంటే మహిమ శరీరము. ఏమంటాడు? ఇది మట్టితో తయారు చేసింది ఆయనే. తర్వాత ఇది శిథిలమైపోయిన తర్వాత ఆయన దాన్ని మళ్ళీ ఎలా చేస్తాడంటే మహిమ దేహముగా చేస్తాడంట. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఒక మంచి మాట అక్కడ రాయబడుతుంది. చూడండి, ఈ ఇల్లు శిథిలమైపోతుంది. ఇల్లు దేవుడు అంటే మనకి అనారోగ్యం వచ్చినా బాధ వచ్చినా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఒకరోజు మనము ఆయన దగ్గర తీసుకెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఏమవుతుంది? శరీరం శిథిలం అవుతుంది. ఏదో ఒక అనారోగ్యం, ఏదో పరిస్థితుల్లో దేవుడు మనం తీసుకెళ్ళిపోతాడు కదా. అందుకే 52వ వచనంలో ఉంటుంది, ఇదిగో 51, ఇదిగో ఒక మర్మం మీకు తెలుపుతున్నాను, మనమందరం నిద్రించము కానీ నిమిషములో రెప్పపాటు కడపరు మోగానే మనందరూ మార్పు పొందుదాం. బూర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మనం మార్పు పొందుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవాల్సింది. అంటే మనం ఏమవుతాం అంటే అక్షయులు అయిపోతాం. ఎప్పుడు ఈ శరీరం కుళ్ళిపోదు, ఇంకా ఈ శరీరం పురుగులు పట్టదు, ఇంకా ఈ శరీరం నాశనం ఉండదు. ఇంకా మరి ఎలా ఉంటుంది? యుగ యుగాలు దేవునితో ఉంటాం. అలాంటి శరీరంగా మార్చే ప్రక్రియ యేసుక్రీస్తు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. అలాంటిది వదులుకొని ఏమండి ఈ పాడు మట్టి కోసం మనుషులు ఏమవుతున్నారు? అడ్డమైన గడ్డంతా తింటున్నారు అండి. ఇదేమవుతుంది? పాడు మట్టి. ఇది మొన్న తిరిగి మన అయిపోతుంది. అంటే ఈ మొన్న అయిపోయిన ఈ శరీరాన్ని మళ్ళీ లేపి, ఇదే శరీరాన్ని మళ్ళీ లేపి ఆ శరీరాన్ని ఎలా మారుస్తాడట? అక్షయతగా మార్చేస్తాడట. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ దేహం ఎలా మారిపోతుంది? అక్షయమైన ఇల్లు, శిథిలము కాని ఇల్లు. ఈ ఇల్లులో దేవుడు ఉంటాడనమాట. హల్లెలూయా. అది యుగ యుగాలు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోక రాజ్యంలో ఆయన కట్టి ఇంట్లోకి వెళ్తాం. హల్లెలూయా. అంత గొప్ప ధన్యతను మనకి ఇచ్చాడు. అందుకే యెహోవా ఇల్లు కట్టని అలాంటి ఆ ఇల్లు, ఏ ఇల్లు? ఈ ఇల్లు, ఈ శిథిలమైపోయిన ఇల్లును ఆయన కట్టకపోతే కడదాం అనుకున్న వాళ్ళ ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. అంతేగాని ఈ లోకంలో కట్టుకున్న ఇల్లు కాదు. ఈరోజు కట్టుకోవచ్చు, ఏదో సమస్య వచ్చి అమ్ముకోవచ్చు, అది కాదు, తప్పేం కాదు అవి. కానీ ఈ ఇల్లు కట్టాలి. ఏది? ఈ నాశనం అయిపోయిన ఇల్లును దేవుడు మహిమతో కడతాడు. హల్లెలూయా. ఈ ఇల్లు కట్టాలి. ఇల్లు ఎవడో కట్టలేడు. ఒకవేళ కడదాం అనుకున్న వారి ప్రయాస, ఈరోజు కడదాం అనుకుని ఏం చేస్తున్నారు? ఆ నదుల్లోనూ, ఈ నదుల్లో, ఆ కొండలు, ఈ కొండలు, ఎక్కడికి అక్కడికి ఎంతో ప్రయాసపడి ఎక్కడో ఏదో చూడాలంట, దాన్ని మోసుకొని వెళ్తున్నారు. 4 మనుషులు ఒక వ్యక్తిని కొండలు మోసుకొని వెళ్తున్నారు. డబ్బున్న వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకు? డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదామని. ఎలాగా? 11వ అధ్యాయంలో ఉంది కదా, ఆదికాండం 11వ అధ్యాయంలో మనుషులందరూ ఏం చేస్తున్నారట? తెలీదా మీకు? దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామని బాబేలు గోపురం కట్టేసుకొని పోతున్నారట. ఈరోజు కూడా ఒక ఆయన అక్కడ ఉంటాడట, మెడలో ఒకటి వేసుకొని ఆయన అక్కడ ఉంటాడట. ఎక్కడ? హిమాలయాల్లో. అందుకే నేను అక్కడికి పోతున్నారు. డైరెక్ట్గా అక్కడికి పోతున్నారు. అక్కడ ఆ టెంపరేచర్ తట్టుకోలేక అక్కడే చచ్చిపోతుంటే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారంట. ఇదంతా కూడా మూఢనమ్మకాలు, అజ్ఞానం. ఇవన్నీ కూడా మనం మార్చుకోవాలి. అందుకే యెహోవా ఇల్లు కట్టించనంటే నీ ఇల్లు నా ఇల్లు కట్టాలి. ఆయన కడితే ఆ గృహం ఎక్కడ ఉంటుందండి? పరలోక రాజ్యం ఉంటుంది. హల్లెలూయా. ఆయన కట్టలేనిది ఏది కూడా ఎవరు కూడా పరలోకంలో ఉండలేరు. అందుకే ఆయనే కట్టాలా.
ఆయనే కట్టాలన్నమాట. మనుషులు ఎవ్వరు కట్టుకోలేరు, కడదామనుకున్నా అది జరగని పని. అందుకే 127వ కీర్తనలో 1వ వచనంలో ఉంటుంది, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసం చేస్తారు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు. నీకున్నది, నీకున్న ఐశ్వర్యమైన, నీకున్న బలమైన, నీకున్న ఆరోగ్యమైన, నీకున్న వారినైనా, నీ కుటుంబాన్నైనా, ఏమండి నీ పట్టణాన్నైనా ఎవరు కాపాడాలా? ఏదో వాళ్ళు ఇల్లు ఉంటే అయిపోయేది కాదు, దేవుడే కాపాడాలి. ఇశ్రాయేల్ ఉందా? ఇశ్రాయేల్ చుట్టూ శత్రు దేశాలే. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతూ ఉంది. ఎప్పుడు శత్రు దేశాలే. కానీ ఆ ఇశ్రాయేల్ నాశనం అయిపోయిందా? నాశనం అయిపోయింది. ఎప్పుడు యుద్ధాలు జరిగే దేశం ఎలా ఉంటుందమ్మా? నాశనం అయిపోయి ఉంటుంది. అందులో అక్కడ ఎవరికి తిండి కూడా ఉండదు, నీళ్ళు కూడా ఉండవు, అన్నీ పడైపోయి ఉంటాయి. కానీ ఇశ్రాయిల్లో సంపన్న దేశాల్లో అదొక దేశం. ఇశ్రాయిల్ ప్రపంచ దేశాలకి గన్నలు ఏమంటే సరఫరా చేస్తుంది. ఇశ్రాయేలీలు అద్భుతమైన పంటలు పండిస్తూ ఉన్నారు. డ్రిప్ ఇరిగేషన్ అంటారు కదా, అది వాళ్ళు కనిపెట్టిందే, ఏ మొక్కకి ఎంత నీరు వెళ్ళాలని. అలాగే తక్కువ భూభాగంలోనే గొప్ప పంటలు పండిస్తున్నారు. ఇంకొకటి ఏంటి తెలుసా? వారు నీరు, సముద్ర నీరుని మంచినీరుగా చేసేస్తున్నారు. మినరల్ వాటర్, సముద్ర నీరు మినరల్ వాటర్గా మార్చేస్తున్నారు వాళ్ళు. ఎంత టెక్నాలజీ చూడండి. ఎందుకు నేను మెచ్చుకుంటున్నానంటే ఇవన్నీ వారు దేవుని యందు భయం కలిగిన వారు, వారు దేవుని యందు భక్తి కలిగిన వారు. అంటే అందుకే యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన కాపాడును. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. అందుకే ఇశ్రాయేల్ని, ఆ దేశాన్ని ప్రభువే కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మనందరినీ కూడా ఎవరు కాపాడుతున్నారు? ప్రభువే కాపాడుతున్నాడు. ఆయన కాపాడకపోతే నువ్వు నేను అంత జాగ్రత్తగా వెళ్ళినా ఏముండదు. ఇదిగో రాజమండ్రిలో ఏమండి జాగ్రత్తగా వెళ్తున్నారు వాళ్ళు. వెనక నుండి కారు వచ్చి గుద్దేసి, మొదట గుద్దారట, అయ్యో గుద్దామని చూసుకుని మళ్ళీ వచ్చి గుద్దారట, మళ్ళీ మూడోసారి ఎక్కించుకొని పోయారు. అమ్మాయి డాక్టర్ అట, చనిపోయింది. అంత ఘోరం. తాగేసి అంటే మనుషులు ఎంత విచ్ఛిన్నం, ఎంత క్రూరులుగా మనుషులు ఉన్నారు చూడండి. ఏమంటే భయంకరమైన దినాలు అన్నమాట. వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళారు లేదా? వాళ్ళు జాగ్రత్తగా ముందే వెళ్తున్నారు. గుద్దిన వాళ్ళు ఎవరు చూడండి. జాగ్రత్తగా వెళ్ళినా రక్షణ ఉందా? లేదు. అంటే రక్షణ ఇచ్చేది ఎవరు? కాపాడేది ఎవరు? దేవుడే. అందుకే అక్కడ రాష్ట్రం చూడండి, దాని కావలి కాయవారు మేలుకొండు కాపాడని ఎడల. అంటే దేవుడు కాపాడితే నువ్వు ఒక మాటలో చెప్తే నేను లారీ వచ్చి గుద్దేసినా కూడా లేచి వెళ్ళిపోతావు. ఇగో మన ఎవరో కుర్రండు కదా, ఎవరో ఏం పేరు, ప్రవీణ్ కారు గుద్దేసింది. ప్రవీణ్ డ్యూటీకి వెళ్తున్నాడట, ఏదో సెల్ దాంట్లో పని చేసేవాడు. వాళ్ళ నాన్న ఎట్టాడు, సైకిల్ తొక్కుని వెళ్తున్నాడట, కారు వచ్చి గుద్దేసిందట. గుద్దేసి కారు నుంచి అక్కడికి ఎగిరి పడిపోయాడట. అందరూ చచ్చిపోయాడు అనుకున్నారట. మా రావణ ఉన్నాడు కదా, మా అక్కారు వాళ్ళ ఆయన, బాబు ఏదో అయిపోయిందని వెళ్ళేటప్పటికి వీడు లేచిపోయి ఆ సైకిల్ తీసుకొని ఏం తగలేదని వెళ్ళిపోయాడట. నేను ఆశ్చర్యపోయాను. దేవుడు కాపాడితే అలా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆడికి ఎక్కడ కూడా అసలు మనిషే చాలా సన్నగా ఉంటాడు. అలాంటిది ఎక్కడ కూడా ఫ్రాక్చర్ కానీ దెబ్బ కానీ ఏది తగలేదు. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని చూస్తున్నాం ఇప్పుడు, ఈ సీసీ కెమెరాలు వచ్చాయి కదా, అంటే ఎలా సంరక్షించబడుతున్నారో అట్లా చూస్తుంటే ఆశ్చర్యం వేసేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే అందుకే దేవుడు నిన్ను నన్ను కాపాడగలిగితే ఎవ్వరు మనల్ని ఏమీ చేయలేదు. ఏ రోగం ఏం చేయలేదు, ఏ యాక్సిడెంట్ ఏం చేయలేదు, ఏ ప్రమాదం ఏం చేయలేదు. ఏమంటే మొన్న ఒక ఆవిడ చెవు నొప్పి అని హాస్పిటల్కి వెళ్ళిందంట. చెవు నొప్పి అని బీహార్లో హాస్పిటల్కి వెళ్తే ఒక ఇంజెక్షన్ చేశారట. ఇంజెక్షన్ చేస్తే అది రాంగ్ ఇంజెక్షన్ చేశారట. చెయ్యి అంతా పాయిజన్ అయిపోయిందంట. నన్ను చెయ్యి కట్ చేశారు. చెవు నొప్పు కానీ వెళ్తే చెవి కట్ చేసేసారు, చెయ్యి కట్ అయిపోయింది. అదేంటండి అలాగంటే అంటే మరి అలాగే ఉంటాయి. అందుకే దేవుడు కాపాడాలి. నువ్వు అనుకుంటున్నావు నేను అక్కడికి వెళ్తే ట్రీట్మెంట్ అయిపోద్ది, ఇక్కడ ట్రీట్మెంట్ ఇది జరిగిపోద్ది. ఏం కాదు, దేవుడు కాపాడితే నీకు ఏదైనా అవుతుంది. హల్లెలూయా. దేవుడు కాపాడకపోతే నువ్వు ఎంతటోళ్ళైనా మనం ఎంతటోళ్ళైనా మన జీవితాల్లో ఏది మనం పొందుకోలేము అన్నమాట. హల్లెలూయా. ఇంకా చూడండి ఒక మాట చక్కగానే
94:11 ఇందాక దేవుడు చెప్తే రాసుకున్నాను. కీర్తన గ్రంథం 94:11. మన ఆలోచనలన్నీ కూడా ఏటట వ్యర్థం. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఈరోజు మనుషులు రకరకాల ప్లానింగ్స్ వేస్తూ ఉంటాం. మన ప్లానింగ్స్ కాదండి, దేవుడు ఆలోచన మన జీవితాల్లో స్థిరపరచబడాలి. సామెతల గ్రంథం 15:22 చూడండి. సామెతల గ్రంథం 15:22. 15:22. సామెతల గ్రంథం 15:22. ఇక్కడ ఆలోచనలు చెప్పే వాళ్ళు ఉండాలండి. ఒకరు ఆలోచన, ఒకసారి నేను పాటల షీటు కరప్షన్ చేస్తున్నాను. నేను ఆ పాటల షీట్ అంతా కరప్షన్ చేశాను. అన్ని రైట్గా కనబడుతున్నాయి. అవి మా పాస్టమ్ గారికి ఇచ్చాను, నువ్వు చూడు అని. అవన్నీ చూసి 4-5 తప్పులు అందులో చూసాను. నాకు కనబడినప్పుడు మరి నేను చూస్తున్నప్పుడు అన్ని కరెక్ట్గా ఎలా కనబడుతున్నాయి? అందుకనే ఒక్కొక్కసారి ఒకని దృష్టి ఒకనికి ఎలాగ ఉంటుందట, యథార్థవంతంగానే ఉంటుందట, ఇంకోటి కనబడుతూ ఉంటుంది తప్పు. కాబట్టి డ్రెస్ బాగుంది అనుకుంటూ ఉంటాం. ఎక్కడ చిరుగుందో మనకు కనబడట్లేదు, కానీ ఎవరికి కనబడుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది అనగానే ఇలాగా అంటాం. చూడండి, చీరల మార్కెట్కి వెళ్ళిన తర్వాత అంత ఎల్లలో చూసి అబ్బాయి ఎంత బాగుంది అనుకుంటారు మీరు. ఆ పక్కన అదిగోండి పక్కన చిరిగిపోదాం చూడండి అంటే అయ్యో ఇక్కడ నేను చూడలేదు. చూసారా? అంటే ఏమంటే ఒక్క విషయాన్ని ఒక 2-3తో ఆలోచన చేస్తే అది ఎలా ఉంటుంది? సక్రమంగా ఉంటుంది. మనకు తోచింది మనం చేసేటట్టుగా మనకు ఉండకూడదు. అక్కడ ఏముందో చూడండి. ఆలోచనలు అందరూ చెప్పడం వల్ల ఉద్దేశం ఏమవుతుందండి? దృఢపరచబడుతుంది. అందుకే ఆలోచనకర్తలు అనేకులు ఉండుట మనకి ఆశీర్వాదకరం అనమాట. అందుకే మనకు మొదట ఏ ఆలోచనకర్త ఉండాలంటే దైవ జ్ఞానం పొందుకున్న ఆలోచనకర్త ఉండాలి. అందుకే చూడండి, యెషయా గ్రంథంలో మనకు ఆలోచనకర్తగా దేవుడు ఉండాలట. అందుకే దేవుడు అంటే వాక్యం అన్నమాట. యెషయా గ్రంథంలో ఆ మాట మనకి చక్కగా మనకు ఉంటుంది. చూడండి, 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆలోచనకర్త అంటే ఆలోచనకర్త అంటే ఆయన అంటే ఎవరు? వాక్యము. నీకు నాకు అన్నిటికీ మనం చేసే పనుల్లో ఏముండాలంటే వాక్యం ఉండాలి. ఆ వాక్యం మనల్ని సక్రమైన మార్గంలో నడిపిస్తుంది. అందుకే ఎవరు మనకు ఆలోచనకర్త? దేవుడే మనకు ఆలోచనకర్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు ఈ ఇల్లును దేవుడు కట్టాడు, ఈ ఇల్లును దేవుడు కాపాడుతూ ఉన్నాడు, ఈ ఇంటిని దేవుడు సంరక్షిస్తూ ఉన్నాడు. మరి ఈ ఇంటిలో ఎవరు ఉండాలా? దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఇల్లు శిథిలమైపోయినా కానీ ఈ ఇంటిని దేవుడు శక్తితో లేపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మనకు ఉండడానికి ఎలా ఇల్లు కావాలో నీలో నాలో ప్రభు ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఎవరి ఇంటిలో అయితే దేవుడు ఉంటాడో ఆ ఇల్లు గొప్ప ఇల్లు. హల్లెలూయా. ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు కనుక ఇక నుంచి మనం ఎలా ఉండాలంటే ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు. దేవుడికి నమ్మకంగా ఉండి ఆరాధన చెయ్యాలి. ఎలా ఆరాధన చెయ్యాలా? ఆత్మతో సత్యముతో. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఇవి ఆత్మతో సత్యంతో ఆరాధన చేయు కాలములు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి 4 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. ఈరోజు ఇల్లు ఈ లోకంలో ఉన్న ఇల్లు ఎవరి చేత కట్టబడుతుంది, కానీ ఈ ఇల్లు మాత్రము దేవుని వాక్యం చేత కట్టబడాలి. హల్లెలూయా. దేవుని మాట చేత కట్టబడి మనం దీవించబడుదుముగాక. ఆమేన్. 4 మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాము. 4 మాటలు చెప్పుకొని దేవుని స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి